మీడియాలో పత్రికల్లో టీడీపీ శ్రేణులు ఒక కథనం కోసం ఎదురు చూశాయి. వేల మంది పోలీసుల్ని మోహరించి అనేక ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో జగన్ టూర్ అట్టర్ ఫ్లాప్, జనం లేక వెలవెలపోయిన పర్యటన, జగన్ అసహనంతో గంటలోపే పర్యటన తుత్తుమంత్రంగా ముగించుకొని వెనుదిరిగారు వంటి కథనాల కోసం టీడీపీ వాళ్ళు ఎదురు చూశారు. కానీ పత్రికల్లో, టీవీల్లో ఎక్కడా జగన్ టూర్ విఫలమైంది అన్న మాట రాసే సాహసం చేయలేకపోయారు. అలా రాయడానికి సాధ్యం కాని విధంగా దృశ్యాలు ఉన్నాయి. మరి సరే, అలా అని జగన్ పర్యటనపై బురద చల్లడం మానుకుందా టీడీపీ మీడియా అంటే అదీ లేదు. నరుకుతాం, చంపుతాం, వైసీపీ కార్యకర్తల నరుకుడు భాష అంటూ తాటికాయంత అక్షరాలతో గురివింద కథనం రాసేసింది మీడియా. ఆంధ్రజ్యోతి పత్రిక అయితే దీన్నే పతాక శీర్షికగా రాసేసింది. 2029లో వైసీపీ అధికారంలోనికి రాగానే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రఫా నరుకుతామంటూ కొందరు ఫ్లకార్డులు పట్టుకున్నారు. పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం మొదలవుతోంది అంటూ మరో ఫ్లకార్డు, యుద్ధం ఆరంభమైందంటూ మరో కార్యకర్త ఒక ఫ్లకార్డును ప్రదర్శించారు. జగన్ పర్యటన గురించి టీడీపీ పత్రికలు రాసిన కథనంలో ఈ అంశాలని కీలకంగా తీసుకున్నారు. అసలు వైసీపీ ఆవిర్భవించినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అనేక పర్యటనలు చేశారు. కానీ ఇప్పుడే ఎందుకు అలాంటివి ప్రదర్శిస్తున్నారు? ఎందుకంటే అధికారాన్ని, పోలీసుల్ని అడ్డు పెట్టుకొని టీడీపీ పెద్దలు చేయిస్తున్న దాడులు శృతి మించిపోయాయి కాబట్టి. చేతిలో మీడియా ఉంది కాబట్టి టీడీపీ నేతలు తలలు నరుకుతామని మాట్లాడితే దాన్ని లోక కళ్యాణంలో భాగంగా ప్రచారం చేశారు. అదే ప్రస్తుత ప్రతిపక్షం అధికార పార్టీ దాష్టికాన్ని తట్టుకోలేక మాకు టైం వస్తుంది, అప్పుడు మీకు ఉంటుంది అని వార్నింగ్ ఇస్తే మాత్రం ఈ రాష్ట్రం వైసీపీ దెబ్బకు ఏమైపోవాలి అంటూ కథనాలు రాస్తున్నాయి మీడియా సంస్థలు. అదే టీడీపీ మీడియా సత్యవ్రతం. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తన ఛానల్ వేదికగానే ఒక సస్పెండ్ అయిన జడ్జి జగన్ తల నరికేస్తా అంటే దాన్ని ఖండించకపోగా దాన్నే థంబ్నెయిల్గా పెట్టి ప్రచారం చేసిన ఛానల్కు సంబంధించిన పత్రికే నేడు ఈ నరుకుడు భాష ఏంటి అని సమాజం పట్ల ఆందోళన వ్యక్తం చేయడమే ద్వంద్వ ప్రమాణం కాదా? దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే 50 లక్షలు ఇస్తానన్న వ్యక్తికి వేదిక కల్పించింది ఈ మీడియా కాదా? ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే కాలేదా? సరే, అలాంటి భాషా ఫ్లకార్డులు ప్రదర్శించడం తప్పే. కానీ దీనికి ఆజ్యం పోసింది ఎవరు? జగన్ పర్యటనలో అలాంటి ఫ్లకార్డులు పట్టుకున్నది ఒక సగటు యువ కార్యకర్తలు. అది కూడా తప్పే. వారు అలా ఫ్లకార్డులు పట్టుకుంటేనే అమ్మో ఇంకేమైనా ఉందా అంటూ టీడీపీ మొత్తం గగ్గోలు పెడుతోంది. కానీ ఒక ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి కూడా అయిన నారా లోకేష్ పదే రెడ్ బుక్ అంటుంటే ఏ రోజైనా ఈ పత్రికలు ప్రశ్నించాయా? లోకేష్ బహిరంగంగానే వాడిని లోపలేస్తాం, వీడిని లోపలేస్తాం, నాది హామీ అంటూ మాట్లాడినప్పుడు ఈ మీడియా సంస్థలు ఏమైపోయాయి? పైగా రెడ్ బుక్ అన్నది అంబేద్కర్ రాజ్యాంగం కంటే గొప్పది అన్నట్టు ప్రచారం చేయలేదా? లోకేష్ కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడే ఎన్నికల సమయంలో ఏమన్నారో గుర్తులేదా? మనిషికో రాయి తీసుకొని, రాయి దొరకకపోతే ఏది దొరికితే అది తీసుకొని జగన్ని కొట్టండి అని పిలుపునివ్వలేదా? మరి అది చంపుడు భాష కిందికి రాదా? ఎన్నికలు పూర్తయిన తర్వాత వైసీపీ వాళ్ళ నెత్తి మీద కాలేసి తొక్కుతామని పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మాట్లాడినప్పుడు ఈ మీడియా సంస్థలు ఖండించాయా? జగన్ను మట్టిలో పాతిపెట్టేందుకు సిద్ధం అని బాలకృష్ణ అన్నప్పుడు ఏమైపోయాయి ఈ నీతులు? అసలు టీడీపీ ఎన్నికల ప్రచార గీతమే సైకో పోవాలి, సైకిల్ రావాలి అన్నదే కదా. అలా ఒక ముఖ్యమంత్రిని గతంలో సైకో అంటూ ప్రచారం చేసి ఇప్పుడు మాత్రం అవతలి వాళ్ళ నుంచి మాకు గౌరవం మాత్రమే దక్కాలి అంటే ఎలా? గడిచిన 5 ఏళ్లలో ఏపీ రాజకీయాల్లో టీడీపీ నింపినంత ద్వేషం మరే పార్టీ అయినా నింపిందా? నాడు తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేత, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీతో పెట్టుకొని వైఎస్ పావురాలగుట్టలో పావురం అయిపోయారు అని మాట్లాడినప్పుడు దాన్ని ఎందుకు మీడియా ఖండించలేదు? అంటే వైఎస్ఆర్ మరణం వెనుక తమ ప్రమేయం ఉంది, తమతో పెట్టుకోవడం వల్లే ఆయన చనిపోయారు అని తెలుగుదేశం పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు కదా. కాంగ్రెస్ నాయకులని కొడవన్లు తీసుకొని వెంటాడండి అంటూ గతంలో బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పిలుపునివ్వలేదా? టీడీపీతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతావని జగన్కు స్వయంగా చంద్రబాబే వార్నింగ్ ఇవ్వలేదా? ఇప్పటికీ పదే జగన్ను భూస్థాపితం చేస్తామంటూ చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఒక సామాన్య యువ కార్యకర్తల ఫ్లకార్డులకే అంత ప్రభావం ఉంటే మరి ఇంత పెద్దవాళ్ళు చేసిన మాటలకు మరింత ప్రభావం ఉండాలి కదా. ఎవరిని రాసుకున్నా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కాలంలో ప్రతిపక్ష నాయకులపై టీడీపీ ప్రభుత్వం సాగించిన దాడులు, కేసులు అన్నీ ఇన్ని కాదు. బాధితులైన వైసీపీ వారు వాటిని మర్చిపోయే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. కాబట్టి ప్రభుత్వం మారితే మాత్రం కొందరు టీడీపీ నేతలకు, కొందరు పోలీస్ అధికారులకు ఇబ్బందులు మాత్రం తప్పకపోవచ్చు. ఈసారి జగన్ వద్దని వారించిన
వైసీపీ శ్రేణులు కూడా వినే పరిస్థితులు కనిపించడం లేదు. ఆ రోజు వచ్చినప్పుడు టీడీపీ వారికి కూడా ఒక విషయం బాగా అర్థమవుతుంది. తమ నాయకుడు నారా లోకేష్ నాటిన రెడ్ బుక్ అనే ఒక విష వృక్షం తమకే విషఫలాల్ని అందిస్తోందన్నది టీడీపీ నేతలకు ఆ రోజు అర్థమవుతుంది.